హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఈవేళ వీడియోలో 12,000 ఖాళీలతో పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ గురించి అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో 12,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో షేర్ చేస్తాను. మనకి జీతం వచ్చేసి 80,000 వరకు అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా మహిళలు మరియు పురుషులు ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అంటే అర్హత ఏముండాలి, నెక్స్ట్ అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు విధానం అనేది ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 12,000 పోస్టల్ అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 5/21 నుంచి 6/22 వరకు అయితే మనకు ఛాన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ ఫీ అయితే 6/23 వరకు మనకు ఛాన్స్ ఇచ్చారు. మనకి అప్లికేషన్ విండోస్ అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే 6/29 నుంచి, అంటే ఫర్ కరెక్షన్ కోసం అనమాట. 6/29 నుంచి 7/1 వరకు ఛాన్స్ ఇచ్చారు. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే పీడిఎఫ్లో అయితే మనకి ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఫస్ట్ చెప్పింది సెంట్రల్ క్యాడర్, సెకండ్ది స్టేట్ క్యాడర్ అనమాట. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్. వీళ్ళకి దాన్ని ఏమంటారు, పే లెవెల్ దేని బట్టి ఇస్తారనేది అంటే పే లెవెల్ 8 అనమాట. శాలరీ అనమాట పే చేస్తారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి అయితే 18 to 30 years మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ వీళ్ళ ముగ్గురికి అయితే లెవెల్ 8 బట్టి పే చేస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ ఒకటి, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇవన్నీ గ్రూప్ బి పోస్టులు అనమాట, గ్రూప్ బికి సంబంధించినవి. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో చూసుకోండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బికి సంబంధించి 20 to 30 years మధ్యలో ఉండాలన్నమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్స్ అయితే మనకి ఇచ్చారు. సో మన గ్రూప్ బిలో చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో చూసుకుంటే దానికి నేను ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇవన్నీ గ్రూప్ బికి సంబంధించినవి అనమాట. వీటన్నిటికీ అర్హతలు చూసుకుంటే ఫ్రెండ్స్, కేవలం మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు, ఏదైనా బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు అనేసి. అదేవిధంగా చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అర్హులే అనేది కూడా క్లారిటీగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు, ఆగస్టు 1 లోపల డిగ్రీ పూర్తి అవ్వాలన్నమాట, వాళ్ళందరూ అర్హులే. నెక్స్ట్ ఇంటర్ దాని మీద చూసుకుంటే మనకి మిగతావన్నీ డిగ్రీ ఇచ్చారు కాబట్టి ఇంటర్లో చూసుకుంటే ఫ్రెండ్స్, అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని చూసుకుంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆ ఒక్కదానికే ఇంటర్ క్వాలిఫికేషన్ అడిగారు అనమాట. ఇది చూడండి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈ జాబ్కి సంబంధించి ఇది గ్రూప్ బి జాబ్స్ అనమాట ఇవి. దీనికి 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి అనమాట గణితంలో మనం కనీసం 60% మార్కులు ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, డేటా సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి చెప్పాను కదా 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల అదనపు రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకైతే 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో నేను మెయిన్ కొన్ని చెప్పాను కాబట్టి ఆ పోస్టులకి అయితే మీరు అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఇవి ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా
నియమితులైన అభ్యర్థులకు అనమాట ఇవి ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ అనమాట ఫ్రెండ్స్. సో మనకి పే లెవెల్ 8 అండ్ ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, పే లెవెల్ 8 బట్టి, నెక్స్ట్ పే లెవెల్ 7 బట్టి, పే లెవెల్ 6, పే లెవెల్ 5 అండ్ పే లెవెల్ 4 బట్టి అనమాట మనకు జీతాలు ఇస్తారు. ఫస్ట్ 3 ఏమొచ్చి పే లెవెల్ 8 కాబట్టి వాళ్ళకి 47,600 నుంచి 1,51,100 వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లెవెల్ 8 పే కమిషన్ బట్టి అయితే అంత శాలరీ అనమాట. లెవెల్ 7 చూసుకుంటే ఫ్రెండ్స్ 44,900 నుంచి 1,42,400 వరకు. నెక్స్ట్ పే లెవెల్ 6 చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు. పే లెవెల్ 5 చూసుకుంటే ఫ్రెండ్స్ పే లెవెల్ 5 చూసుకుంటే 29,200 నుంచి 92,300 వరకు. నెక్స్ట్ అదేవిధంగా పే లెవెల్ 4 చూసుకుంటే 25,500 నుంచి 81,100 వరకు. అదేవిధంగా హెచ్ఆర్ఏ డిఏ మెడికల్ అలవెన్సెస్ కూడా అయితే లభిస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అయితే ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం మస్ట్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్స్ అయితే అయి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను ఏ దానికి ఏంటంటే అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం సెలక్షన్ విధానం ఎలాగుంటుంది. సెలక్షన్ విధానం చూసుకుంటే మనకు Tier 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. నెక్స్ట్ Tier 2 తీసుకుంటే ఇందులో మనకి ఫైనల్ మెరిట్ నిర్ణయించబడుతుంది అనమాట. మల్టిపుల్ పేపర్తో మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్కి అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 2 పరీక్షలు పాస్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకుంటే Tier 1లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ మీద అనమాట మనకి టోటల్గా అన్నీ కలిపి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక నెగిటివ్ ఆన్సర్కి 0.50 మార్క్స్ అయితే కట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ Tier 2 చూసుకుంటే పేపర్ 1 అందులో మనకి సెక్షన్ 1 చూసుకుంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇవి Tier 2కి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంగ్లీష్ విభాగానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఇది Tier 2 విభాగంలో ఉంటుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలాగా అనమాట వాళ్ళైతే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అది పేపర్ 1, పేపర్ 2లో స్టాటిస్టిక్స్, పేపర్ 3లో జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ మీద అనమాట. ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్ మనం కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ssc.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి అనమాట. అక్కడ మనం 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. పేరు, మన ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇచ్చి నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేటెస్ట్ నోటిఫికేషన్స్లో మనం CGL 2026 లింక్ పైన క్లిక్ చేసి మన వ్యక్తిగత వివరాలు, చదువు వివరాలన్నీ సెంటర్స్ కూడా మనకు అక్కడ అడుగుతారు కాబట్టి మన సెంటర్ని ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ OBC EWS అభ్యర్థులు అయితే 100 రూపీస్ అనమాట మనము ఆన్లైన్లో ఫీజ్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక మంచి జాబ్స్ కాబట్టి మీరు తప్పకుండా దీనికి అప్లై అయితే చేసుకోండి. గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్టులు అనమాట. మీరు ఒకసారి నోటిఫికేషన్ PDF చూసుకుంటే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఆ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి SSC CGL కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినవి. సో మన జాబ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 12,256 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది దరఖాస్తు విధానం అంతా ఆన్లైన్ ప్రాసెస్సే. సో మనం ఇక్కడ వెబ్ ID చూసుకుంటే ssc.gov.inకి వెళ్ళి మీరు టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో చక్కగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది అనమాట చెప్పవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెవరికైనా ఫ్రెండ్స్కి సెండ్ చేయాలనుకుంటే వీడియోని షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. నోటిఫికేషన్ చివరి తేదీ మాత్రం 6/22 వరకు ఛాన్స్ ఉంది. సో దరఖాస్తు అనేది 21 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నేను చెప్పండి సమీ, నువ్వు ఒక పని చేయనన్నా.